పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజు వాయిదాల పర్వం కొనసాగుతుంది. లోక్సభ ప్రారంభం కాగానే అయోధ్య విరాళాలు, నీట్ అంశంపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. విపక్షాల ఆందోళనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. అయితే విపక్ష సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం ఏర్పడింది. 2 दिन हो गया है, बार बार वेल में आकर के आप सदन के कार्यवाही को बाधित कर रहे हैं। ये गलत है, ये ठीक नहीं है। प्लीज सदन को चलने में आप सब लोग मदद कीजिए। प्लीज सदन को चलने के लिए आप सहयोग कीजिए। आप 2 दिन से ऐसे व्यवहार कर रहे हैं जो सदन नहीं चल रहा है। आप सदन नहीं चलाना चाहते, सदन चलने दे रहा है, सदन नहीं चलाना चाहते हैं। सदन की कार्यवाही कल सुबह बुधवार दिनांक 22 जुलाई 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है। పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజు వాయిదాల పర్వం కొనసాగుతుంది. లోక్సభ ప్రారంభం కాగానే అయోధ్య విరాళాలు, నీట్ అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. విపక్షాల ఆందోళనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. అయితే విపక్ష సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. माननीय अध्यक्ष जी को कई माननीय सदस्यों द्वारा कुछ विषयों पर स्थगन प्रस्ताव की सूचनाएं प्राप्त हुई हैं। माननीय अध्यक्ष जी ने स्थगन प्रस्ताव की किसी भी सूचना के लिए अनुमति प्रदान नहीं की है। माननीय सदस्यगण प्लीज कृपया अपनी सीट पर లోక్సభ తిరిగి 12 గంటలకు ప్రారంభం కాగానే మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. వాయిదా తీర్మానాలపై చర్చించాలంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సభను సజావుగా సాగనివ్వాలని ప్రొటెం స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేశారు. సభ్యులు తమ సీట్లలో కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు మాట వినకపోవడంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. माननीय सदस्यगण, माननीय अध्यक्ष जी को कई माननीय सदस्यों द्वारा कुछ विषयों पर स्थगन प्रस्ताव की सूचनाएं प्राप्त हुई हैं। माननीय अध्यक्ष जी ने स्थगन प्रस्ताव की किसी भी सूचना के लिए अनुमति प्रदान नहीं की है। माननीय सदस्यगण प्लीज कृपया अपनी सीट पर विराजें। आप महत्वपूर्ण सदन में महत्वपूर्ण पेपर Sir, I lay on the table the following 4 bills passed by the Houses of Parliament during the 7th session of 18th Lok Sabha and assented to by the President since the report was last made to the House on the 29th January 2020. ఇక విపక్షాలు నినాదాలు ఆపకపోవడంతో 2 గంటలకు ప్రారంభమైన లోక్సభ రేపటికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ వాయిదాల పర్వమే కొనసాగింది. విపక్ష సభ్యుల నినాదాలతో మొదట 12 గంటలకు వాయిదా పడిన సభ రెండోసారి కూడా విపక్షాల నినాదాల మధ్య మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. రాజ్యసభ 2 గంటలకు మరోసారి వాయిదా పడింది. एक मिनट I am coming to you. I am definitely coming to you. Only one message. एक मिनट I am coming to you. I am definitely coming to you. Only one message from Lok Sabha Secretary General. The House will meet again at 2 p.m. today.